అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా మీ వైపు చూశాయన్నమాట. అంత పెద్ద ఎత్తున చేశారు. అది అలా ఉండగానే ఇప్పుడు నెక్స్ట్ నిన్నటి రోజు ఒక ప్రోగ్రామ్ చేశారు. నా భూతో నా భవిష్యత్. అది కూడా సావిత్రిబాయి గారికి భారత్ రత్న ఇవ్వాలని ఇంతవరకు ఎవరు డిమాండ్ చేయలేదు. మీరు మొట్టమొదటిగా మీరే డిమాండ్ చేశారు. దానికి సంబంధించి బ్రహ్మానందం గారిని తీసుకొచ్చారు. రేణు దేశాయ్ గారిని తీసుకురావడం కూడా ఇక్కడ పెద్ద చర్చ అన్నమాట. అసలు ఏంటి సావిత్రిబాయి గారికి కూడా భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేయడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? అసలు మీరు అంటే అర్హురాలే కాదని లేదు, నేను ఇంతవరకు ఎవరు లేవనెత్తని దాన్ని మీరు ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నారు? అసలు దాని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? కథ ఏంటి? అసలు మీరే అన్నారు కదన్నా అర్హురాలు అని. అంతకంటే వేరే కారణం ఏం కావాలి? ఆవిడ కంటే పెద్ద అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో పోరాటం చేసిన వాళ్ళలో? ఈరోజు ఒక వ్యవస్థలో పోరాటం చేయాలంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నట్టు ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి, కేసులు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. వీటన్నింటినీ భరించి ముందుకెళ్ళడానికి ఈరోజు ప్రజల్లో ఆ చైతన్యం ఉంది, సమాజంలో మార్పు ఉంది, మీడియా ఉంది, టెక్నాలజీ ఉంది. కానీ 19వ శతాబ్దంలో 1831 ప్రాంతంలో జన్మించి అప్పుడున్న సాంఘిక దురాచారాలపైన, అప్పుడున్న అణచివేత ధోరణిపైన, అప్పుడున్న ఏదైతే ప్రజాస్వామ్యానికి పూర్తి వ్యతిరేకంగా, పూర్తిగా ముఖ్యంగా స్త్రీల హక్కుల కోసం, స్త్రీల యొక్క విద్య కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఇంట్లో నుండి బయటకు రాకూడదు అని చెప్పి దురాచారాలు ఉంటున్న రోజుల్లో ఆవిడ తిరగబడి భర్త దగ్గర చదువు నేర్చుకొని ఆవిడ బాల్య వివాహం చేసుకున్నా కానీ, కుటుంబ పరంగా ఆవిడ కుటుంబాన్ని వెలివేసినా కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడి పోరాటం చేసి మహిళల యొక్క విద్య కోసము, అభివృద్ధి కోసం పోరాటం చేసి, అదేవిధంగా సమాజంలో ఉన్న దురాచారాలు ఏవైతే ఉన్నాయో, బాల్య వివాహాలు కావచ్చు, అదేవిధంగా వితంతువులకు జరిగే అవమానాలు కావచ్చు, వీటన్నింటి కోసము పోరాటం చేసి చివర్లో అదే మహారాష్ట్ర ప్రాంతంలో ఆవిడ ఉంటున్న ప్రాంతంలో ఆవిడ చేస్తున్న సేవా సంస్థల ద్వారా ప్రజలకు సేవ చేస్తుంటే 1890 ప్రాంతంలో కరువు ఒక పక్క వస్తూ, అదేవిధంగా ప్లేగు వ్యాధి విజృంభించి రోజు వందల మంది, వేల మంది చనిపోతుంటే వాళ్ళందరికీ సపోర్ట్ చేయలేక మెడికల్ సర్వీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆనాడు వ్యవస్థలు కూడా ఫెయిల్ అయితే ఈవిడ దగ్గరుండి ఆ సేవ చేస్తూ పూర్తిగా చివరికి ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ అదే వ్యాధి సోకి ఆవిడ చనిపోయి తన 66 సంవత్సరాల జీవితాన్ని అంతా కూడా సమాజ సేవ కోసము, మహిళా అభ్యున్నతి కోసం పోరాటం చేసి ఈరోజు మహిళలు ఈ విధంగా సమాజంలో ముందుకొచ్చి ఈ విధంగా సమాజంలో చదువుకొని ఆర్థికంగా ఉద్యోగాల పరంగా ముందుకున్నారంటే ఆ రోజు ఆవిడ చేసిన పోరాటం కావచ్చు, ఆవిడ పెట్టిన భిక్షని మనం చెప్పచ్చు. అంతకంటే గొప్ప నాయకురాలు కావచ్చు, పోరాటం చేసిన వాళ్ళు కావచ్చు ఈ భారతదేశంలో ఎవరున్నారన్నా? ఈరోజు మనకు తెలుసు, ఎక్కడో విదేశాల నుండి వచ్చి సేవా ముసుగులో అప్పటి వరకు కనీసము మత మార్పిడి అనేది లేనప్పుడు మత మార్పులను ప్రోత్సహిస్తూ సేవా ముసుగులో వచ్చిన వాళ్ళందరికీ కూడా అనేక రకాల పురస్కారాలు ఇచ్చి, అవార్డులు ఇచ్చి భారత ప్రభుత్వం గుర్తించినప్పుడు ఈ దేశం గడ్డ మీద పుట్టి ఈ దేశం కోసము, ఈ దేశంలో మహిళల కోసం పోరాటం చేసి ఇంత చైతన్యం తీసుకొని వచ్చి తన జీవితాన్ని అర్పించిన ఆవిడికి భారతరత్న ఎందుకు ఇవ్వకూడదన్నా? అంత పోరాటం చేసినప్పుడు ఈరోజు వెనకబడిన తరగతుల కోసము, అణగారిన వర్గాల కోసము, మహిళల కోసం పోరాటం చేశానా కానీ ఈరోజు వివక్ష ఉందంటే ఇలాంటి పోరాటం చేసిన వాళ్ళని కూడా గుర్తించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవంటే ఆవిడ మీద వివక్ష చూపిస్తున్నారు. ఆవిడ చరిత్రను ఈరోజు పాఠ్య పుస్తకాల్లో ఎందుకు తీసుకురాకూడదన్నా? ఎవరో విదేశాల నుండి వచ్చి భారతదేశ సాంప్రదాయాలని, సంపదను అంతా దోపిడీ చేసి కొల్లగొట్టుకొని పోయిన వాళ్ళ చరిత్ర ఈరోజు పాఠ్యపుస్తకాల్లో ఉన్నప్పుడు ఇలాంటి నాయకురాల పైన ఎందుకు పాఠ్యపుస్తకాల్లో తీసుకురాకూడదు? ఆవిడ జయంతిని ఈరోజు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా మనం చెప్పుకుంటున్నాం కానీ ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారన్నా? ప్రభుత్వం అధికారికంగా ఎందుకు నిర్వహించకూడదు? ఎందుకు మహిళా ఉపాధ్యాయులని ప్రతి సంవత్సరం గుర్తించి వాళ్ళకు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు ఇచ్చి వాళ్ళ ఆ స్ఫూర్తిని నింపి ఆవిడ ఆశయాలను కొనసాగించే విధంగా భావితరాలకు మీరు అభివృద్ధి చేయండి, వాళ్ళలో ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళండి అని చెప్పి ఎందుకు ప్రోత్సహించకూడదు? కనీసం ఆవిడ జయంతి రోజును కూడా అధికారికంగా నిర్వహించలేని పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టే ఈరోజు ఒక పార్టీ తరపున అందులో చైతన్యం తీసుకురావాలి, ప్రభుత్వానికి కనువిప్పు జరగాలి, కనీసం వచ్చే సంవత్సరం నుండి అయినా ఒక మంచి కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. మంచి కార్యక్రమం మీరు చేసింది, చాలా చక్కగా కూడా చేశారు. కానీ ఆ కార్యక్రమానికి సార్ బ్రహ్మానందం గారంటే వచ్చారు, అది ఓకే, ఆయన ఏ పొలిటీషియన్ కాదు. కానీ ఇక్కడ రేణు దేశాయ్ గారిని మీరు ఆహ్వానించడం అనేది అందరికీ ఒక చర్చ వచ్చిందండి. అంటే రేణు దేశాయ్ గారు ఏమన్నా బీసీవై పార్టీలో చేరబోతున్నారా, కండవా కప్పుకోబోతున్నారా, ఏమన్నా పార్టీ బాధ్యతలు ఏమైనా ఇవ్వబోతున్నారా, 2029లో ఆమె ఏమైనా పోటీ చేయబోతున్నారా ఏపీలో అనేది ఒక డిస్కషన్ అయితే బయట స్టార్ట్ అయింది. ఎందుకు పిలిపించారు రేణు దేశాయ్ గారిని? అలాంటిది ఏమీ లేదన్నా. రేణు దేశాయ్ గారంటే
అందరికీ తెలిసిన ఆవిడ నటిగానో లేదా దర్శకురాలుగానో కాదు. ఆవిడని ఆహ్వానించడానికి ముఖ్య కారణము ఒకటి, ఒక మహిళగా జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నింటినీ తట్టుకొని నిలబడి తన కుటుంబాన్ని, తన పిల్లల్ని చదివిస్తూ వాళ్ళని అభివృద్ధి దిశగా నడిపిస్తూ, దాంతోపాటు నా వ్యక్తిగత జీవితం బాగుంటే చాలు అనుకోకుండా ఆవిడ సమాజ సేవ చేయాలనేసి ఆవిడకి అవసరం లేకపోయినా ఒక ఎన్జిఓ సంస్థను స్థాపించి ఎవరైతే ఈ వీధి కుక్కలు, మిగిలిన జంతువులు ఏదైతే ఉన్నాయో వాటి కోసము ఒక సంస్థను స్థాపించి వాటి కోసం 24 గంటలు కష్టపడి గత కొన్ని రోజుల నుండి చూస్తున్నాను. ఆవిడ రాత్రి 11 గంటల టైంలో కూడా ఎక్కడైనా రోడ్డు మీద ఒక కుక్క ఇబ్బందిగా ఉంది లేదా ఇంకొక జంతువు ఇబ్బందిగా ఉందంటే వాళ్ళ టీంని కోఆర్డినేట్ చేసుకోవడము, అక్కడికి పంపించడము, వాటిని రెస్క్యూ సెంటర్కి చేర్చడము, వాటికి కావాల్సిన ఆలనాపాలన ఇవన్నీ ఆవిడ చేయాల్సిన అవసరం లేదు. కానీ సమాజంలో ఏదో ఒక సమాజ సేవ చేయాలి, నా వంతు బాధ్యత నిర్వహించాలని చెప్పి ఒక మహిళగా ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి ఆవిడని ఆహ్వానించడం జరిగింది. ఆవిడ కూడా ఇది మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి, ఇక్కడ రాజకీయంగా చేసిన కార్యక్రమం కాదు కన్నా ఇది, కాబట్టి ఆవిడ ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. అంతే తప్ప ఇందులో ఎటువంటి రాజకీయ చర్చలు కానీ రాజకీయ ఆలోచనలు కానీ లేవన్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.